నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. యాదవ అభ్యుదయ సంఘ కార్తీక వన సమారాధనలో అతిథులుగా పాల్గొన్న మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీలు ఆధ్వర్యం వహించిన నక్కెళ్ల తాతాజీ. గుండుగొలను దివ్యాంగ సమితి సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. ఈ నెల 12న తలపెట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన ర్యాలీని జయప్రదం చేయండి. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. ఈ నెల 14, 15 తేదీలలో జరుగు రైతు జిల్లా మహాసభలను జయప్రదం చేయండి. రైతు జిల్లా సంఘ నాయకులు. పన్నెండున నిర్వహించబోవు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక వైసీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు. బ్రాహ్మణ సేవా పరిషత్ వారి కార్తీక వన సమారాధనలో అతిథిగా పాల్గొన్న కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ. యాదవ అభ్యుదయ సంఘం కార్తీక వన సమారాధన తాడేపల్లిగూడెం నిట్ కళాశాల ఎదురుగా ఉన్న నెక్కెళ్ల సుబ్బారావు తోటలో ఆదివారం వైభవంగా జరిగింది. స్థానిక మాగంటి కళ్యాణ మండపం వద్ద నుండి యాదవ సంఘం సభ్యులు సుమారు 100 మోటార్ బైకులతో ర్యాలీగా పట్టణం నుండి నెక్కెళ్ల సుబ్బారావు తోట వరకు వచ్చారు. పట్టణ అభ్యుదయ యాదవ సంఘం అధ్యక్షులు నెక్కెళ్ల తాతాజీ ఆధ్వర్యంలో ఉసిరి చెట్టు వద్ద పూజలు నిర్వహించారు. ఈ కార్తీక వన సమారాధనకు నియోజకవర్గ స్థాయి నుండి సుమారు 5,000 మంది వరకు వచ్చారు. మహిళలు, పిల్లలు ఆటపాటలతో ఎంతో ఆహ్లాదంగా గడిపారు. ఈ కార్తీక వన సమారాధనకి ముఖ్య అతిథులుగా తాడేపల్లిగూడెం మాజీ శాసనసభ్యులు, మాజీ దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ, తణుకు మాజీ శాసనసభ్యులు, మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తనయులు, జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్లు హాజరయ్యారు. యాదవ సంఘం సభ్యులు ఘనస్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవ సంఘ సభ్యులు ఐకమత్యంగా అంతా ఒకే చోట కలిసి ఆహ్లాదంగా గడపడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ విధంగా కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. గ్రూపులుగా ఉండటం వల్ల ఏమీ సాధించుకోలేమని తెలియజేశారు. ఐకమత్యంగా ఏ రాజకీయ నాయకుడి వద్దకు వెళ్లి ఏమి కావాలన్నా చేసి తీరుతారని తెలిపారు. నూతనంగా ఎన్నికైన నెక్కెళ్ల తాతాజీ ఆధ్వర్యంలో యాదవ సంఘం సభ్యులంతా ఈ విధంగా కలిసికట్టుగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు కిలాడి ప్రసాద్, పట్నాల రాంపండు, నేలపాల దినేష్, రామకృష్ణ, బొద్దాని శ్రీను, కాళ్ల గోపికృష్ణ, యాదవ సంఘ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన తాడేపల్లి నియోజకవర్గం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న యాదవ సోదరి మనందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు కార్తీక వన మహోత్సవాన్ని ఇంత వైభవంగా జరుగుతున్నందుకు అందరి మొహాల్లో కూడా ఎంతో ఆనందోత్సవాలు, ఒక స్నేహపూరితమైన వాతావరణం. మన పెళ్ళిళ్ళకి కూడా అందరినీ పిల్లలు పిలుచుకోలేరు, రఘు మాత్రంగా మనం పిలుస్తాం. కానీ వన మహోత్సవ సందర్భంగా వేలాది మంది ఒక చోట కలిసి ఒకళ్ళు మన సంతోషాన్ని, కష్ట సుఖాన్ని పంచుకోవడం అన్నది ఈ వన మహోత్సవాల్లో ఉన్న ముఖ్య ఉద్దేశం.
అలాగే కార్తీక మాసం ఆధ్యాత్మికంగా కూడా ఈ కార్తీక మాసంలో వన మహోత్సవం జరుపుకొని ఆ కార్తీక దామోదరుడికి మన ఇక్కడ అన్ని రకాలుగా కూడా మనం పూజలు చేసుకుంటే మన కుటుంబాలు వృత్తిలోకి వస్తాయి, మన కుటుంబాలు సుఖ సంతోషాలు కూడా ఉంటాయి, మన పిల్లలకు బాగా చదువుకునే అవకాశం వస్తుంది, చేసే వృత్తి వ్యాపారాలు అన్నీ కలిసి వస్తాయని మనం ఈ కార్తీక మాసంలో ఈ వన మహోత్సవ కార్యక్రమాలు ఎంతో శ్రమ కొట్టి ఖర్చులు కూడా అందరూ ఒకరికొకరు సహకరించుకొని ఇవాళ మన యాదవ సంఘ అధ్యక్షుడిగా మన ఎక్కడ దాతాజీని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం నేను నా దగ్గరికి పిలవడానికి వచ్చినప్పుడు అదే అడిగాను. ఏదో ఇదివరకు గతంలో 2 సంఘాల కింద ఉన్నటువంటి కార్యక్రమాలు చేయకుండా అందరూ కలిసికట్టుగా చేయండి. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సామాజిక వర్గం ఒకే మాట మీద కట్టుబాటుగా ఉంటే రాజకీయాలన్నీ మన దగ్గరికి వస్తాయి, అన్ని రకాలుగా కూడా మన సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది. అందుకని రాజకీయపరమైన నాయకులు చెప్పే మాటలేని రాజకీయంగా విడిపోయే పరిస్థితులు మాత్రం రావద్దు, అందరూ కలిసికట్టుగా ఉండండి అని మనకు వచ్చిన పెద్దలందరికీ కూడా చెప్పండి. నా ఆలోచన ఎప్పుడు అలాగే ఉంటుంది. ఎందుకంటే సమాజంలో అన్ని సామాజిక వర్గాలు కలిసి ఉండాలని కోరుకుంటాం, అందరూ స్నేహభావంతో ఉండాలని కోరుకుంటాం. ఆ సర్వేశ్వరుడు మీకు, మీ పిల్లలు, మీ కుటుంబాలందరినీ సౌకర్యాలతో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే మన 3 ముక్కల కింద ఉండేవారేమో గతంలో, కానీ ఇది చక్కగా ఒకసారి కలిసి చేయటం చాలా ఆనందంగా ఉందని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే ఎప్పుడూ కూడా కలిసి ఉంటేనే కలదు సుఖం. ఇలా కలిసి ఏదైనా సరే సాధించవచ్చు. 3 ముక్కలుగా ఉంటే మీరు ఏమడిగినా సరే పని అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేనైనా సరే వాళ్ళు ఒక గ్రూప్ వాళ్ళు వచ్చి అడుగుతారు, ఒక గ్రూప్ వాళ్ళు చూద్దాం అంటారు, ఒక గ్రూప్ వాళ్ళు ఇంకోటి అంటారు. అంచేత వీళ్ళకి చేస్తే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు ఏమంటారు అని చెప్పి ఏది అవ్వదు మన జాతికి. మీరు ముగ్గురు ఇలా కలిసి ఉండటం ఈ రాష్ట్రానికి ఒక స్ఫూర్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఏ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మా యాదవులకి ఇది కావాలని మీరు అడిగితే ఖచ్చితంగా చేసి తీరవలసిందే. ఎందుకంటే మీరు ముగ్గురు ఒకటిగా ఉన్నారు కాబట్టి, కలిసి ఉన్నారు కాబట్టి ఏది అడిగినా మన జాతి కోసం ఎవరైనా చేయడానికి వెనక్కాడరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఇలా కలిసి ఎప్పుడు అలాగే ఉండాలని. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి పెడతానని చూస్తారు, కానీ ఏం పెట్టినా ఏం చేసినా మీరు ఒకటిగానే ఉండండి. నేను మీకు ఎప్పుడు కూడా వెనకాల సపోర్ట్గా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. కార్తీక వన సమారాధన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నూతనంగా మీకు అధ్యక్షుడిగా ఉన్న మిత్రుడు నెక్కెళ్ళ తాతాజీ గారు, సెక్రటరీ రామకృష్ణ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ బాడీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, యాదవ సోదరులు మన రాంపండు గారు తెలుగుదేశం పార్టీ తరఫున 2 సార్లు ఇక్కడ ఈ నియోజకవర్గంలో పట్టణ అధ్యక్షులుగా పనిచేయడం, అలాగే తాడేపల్లిగూడెం రూరల్ మండలం నుంచి బోర్ల రాము గారు 2 సార్లు తెలుగు యువత మండల తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షులుగా నియమింపబడడం, అలాగే తెలుగుదేశం పార్టీకి ఏదైతే బీసీలో ఉన్న ప్రేమ, ముఖ్యంగా మరి పెంటపాడు మండలంలో మరి కిలపర్తి వెంకట్రావు గారు, అలాగే రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా మరి గొర్రెల శ్రీధర్ గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శిగా మరి పోతుల అన్నవరం గారు, ఇలాగా ఎక్కువ భాగం 50% మరి ఇంచుమించుగా బీసీ సోదరులకి ఉండేలాగా కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈవేళ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మిత్రులు గౌరవనీయులు శ్రీ పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు నియమించబడ్డం మరి మీ అందరికీ కూడా తెలుసు. అలాగా ఈ సమాజంలో
మరి ఎక్కడా కూడా కుల విచక్షణ లేకుండా మరి అందరితో కలిసిపోయే మనస్తత్వంతో యాదవ సోదరులందరూ కూడా ఉన్నారని ఈ సభాముఖంగా ధైర్యంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మన కులాన్ని మనం గౌరవించుకోవడం తప్పు కాదు, ఎదర కులాన్ని కూడా గౌరవించాలి. ఆ రకంగా ఉన్నప్పుడే మనందరం కూడా సమాజంలో మరి సమాజానికి మంచి చేసినట్టు అవుతుంది. ఎంతో మంది పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది. ఆల్రెడీ మీ అందరికీ విషయం తెలియజేసి వెళ్ళారని కూడా చెప్పారు. దాదాపుగా 5,000 మంది 5 నుంచి 6,000 మంది ఇక్కడికి రావటం, ఇంత పెద్ద ఎత్తున దీనికి కృషి చేసినటువంటి ఎవరైతే ఈ కమ్యూనిటీ హెడ్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా నిన్న నుంచి ఇవాళ ఈ నిమిషం వరకు కూడా వాళ్ళ పనులన్నీ మానుకుని ఇంత విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున నేను నా తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక కార్యక్రమం ఇంత హైలైటెడ్గా ఇంతమంది జనంతో ఒక చోట ఈ స్థాయిలో జరపాలంటే దాని వెనకాల చాలా కృషి ఉండాలి, చాలా కష్టం ఉంటుంది. అవన్నీ కూడా పక్కన పెట్టి మిమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చి ఇంత ఘనంగా ఇంత గ్రాండ్గా జరిపించడానికి కృషి చేసిన ప్రతి ఒక్క పెద్దలకి కూడా పేరున నేను నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఇవాళ ఇక్కడికి వచ్చింది మాత్రం ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారు అందుబాటులో లేరు. ఖచ్చితంగా ఆయన మెసేజ్ మీకు ఇవ్వడం కోసం మాత్రమే వచ్చాను. ఆయన ఎప్పుడు కులంతో ఆయన పని లేదు, మనిషి మన కోసం ఆలోచించేవాడైతే చాలు. అతను ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చినా సరే ఆయన ఆదరిస్తాడు, ఆయన మంచి కోరుకుంటాడు. ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతి ఒక్కరు ఎదగాలని కోరుకుంటారు. వ్యక్తిని సమాజంలో ఎవరిని ముందు పెట్టి మనం ఏది సాధించుకోవాలనుకునే దాని మీద ఆలోచించి ఒక మనిషిని ముందు పెట్టి నడిపించి మీకు కావాల్సినవన్నీ కూడా మీరు తెచ్చుకునే విధంగా మీరు కూడా నడపాలని చెప్పేసి, సో మమ్మల్ని కూడా ఇక్కడికి పిలిచి గౌరవించినందుకు ప్రతి ఒక్కరికి పేరున నేను నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎమ్మెల్యే గారి తరఫున మీ అందరికీ ఏదైతే దినేష్ గారు అడిగారో ఆయన ఎప్పుడు మీ కమ్యూనిటీకి ఖచ్చితంగా మంచి పొజిషన్స్ ఇవ్వాలి, అలాగే మంచి చేయటానికి ఎప్పుడు ఆయన ముందు ఉంటారు. మీరు ఖచ్చితంగా ఆయన వాడుకుని మీరు అందరూ కూడా ఇంకా మీకు కావాల్సినవన్నీ కూడా సాధించుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి. ఆయన చేస్తారని చెప్పేసి నేను నమ్ముతూ, దివ్యాంగుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. ఆదివారం భీమడోలు మండలం గుండుగలను గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి భవనంలో గ్రామానికి చెందిన 60 మంది దివ్యాంగులకు సన్నబియ్యం పండ్లను ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు సమకూర్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ధర్మరాజు చైర్మన్ గన్ని అందించారు. అనంతరం శ్రీ విద్యాలయ పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు సిరిబత్తిన కొండబాబు, జనసేన టీడీపీ మండల అధ్యక్షులు ప్రత్తి మదన్, కరణం పెద్దిరాజు, శ్రీ విఘ్నేశ్వర సంఘం సభ్యులు దాట్ల సీతారామరాజు, రామకృష్ణరాజు, శ్యామలరాజు, గేదెల శ్రీను, సోములు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల కూడా 2వ తారీఖున నేను గత 5 సంవత్సరాలుగా కూడా ఇక్కడ చూస్తున్నాను. నేను ప్రతి నెల 2వ తారీఖున ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళు ఎటువంటి సహాయం అందట్లేదో అలాంటి దివ్యాంగులందరినీ కూడా పోలీసు వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకువచ్చి ప్రతి నెల తప్పకుండా టయానికి చేస్తున్న ఈ కమిటీ సభ్యులందరినీ కూడా మరొకసారి అందరినీ కూడా అభినందించి వాళ్ళందరికీ కూడా అంటే అందరూ కూడా మేము కూడా మా జనసేన పార్టీ తరఫున ఏదైతే మా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున 2వ తారీఖున సెప్టెంబర్ 2వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు కంటిన్యూ చేస్తామని వారికి కూడా చెప్తాం. అలాగే ఈ రోజు మన గన్నేవరాంజలి అమ్మగారి పేరును కూడా ఈ రోజు ఈ కార్తీక మాసంలో నిత్యావసర వస్తువులు అలాగే బియ్యం అన్నింటిని కూడా ఈ రోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి నెల కూడా బ్రహ్మాండంగా ప్రభుత్వానికి మించి మంచి కార్యక్రమాలు చేసినటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు మీ ద్వారా బెనిఫిట్ పొందుతున్నటువంటి పెద్దలందరికీ కూడా, ఎందుకంటే అటువంటి పెద్దలకి
మీకు ఇవాళ సహాయం చేసిన వారి కుటుంబాలన్నీ కూడా దేవుడి దయతో చల్లగా ఉండాలని చెప్పి మీరు కూడా ప్రార్థించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ యొక్క సభకు హాజరైనటువంటి మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తమ్ముడు ఎమ్మెల్యే గారు ధర్మరాజు గారు కానీ కూటమి కుటుంబ సభ్యులు కానీ ఈ రోజు ఎవరైతే సహాయం పొందుతున్నారో వాళ్ళందరికీ మరి ఈ కార్యక్రమం తరఫున అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఒక్కరు మనం దానం చేస్తూ ఈ ట్రస్ట్ని ఘనంగా నడపడానికి ఇంత ప్రసిద్ధి రావడం కారణం ఈ పెద్దలందరూ కూడా వారికి మనం ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన తలపెట్టిన ర్యాలీ విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పిలుపునిచ్చారు. ఆదివారం బేమడోలు మండలం పోళ్ల గ్రామంలో పార్టీ నాయకులు కందులపాటి శ్రీనివాసరావు నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆవిష్కరించారు. ఈ నెల 12న నియోజకవర్గ కేంద్రం ఉంగుటూరులో తలపెట్టిన నిరసన ర్యాలీ విజయవంతం చేయాలని పుప్పాల వాసుబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని విభాగాల్లో విఫలమయ్యిందని వాసుబాబు విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు రావిపాటి సత్యశ్రీనివాస్, నాయకులు కందులపాటి శ్రీనివాసరావు, మరడా గంగారావు, ముళ్లగిరి జాన్సన్, గంటా శ్రీనివాస్, మద్దుల రాజా, తుమ్మగుంట రంగా, రామకుర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 12వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి అయితే 17 మెడికల్ కాలేజీలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీలని నిర్మించడానికి ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేసే పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేయాలని ఒక ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ఉద్యమాన్ని ఆల్రెడీ నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు పెద్ద ఎత్తున ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, వాళ్ళు వీళ్ళని కాదు, వైద్యం ప్రజల హక్కు. ముఖ్యంగా పేద ప్రజలకి వైద్యం అందనది రాష్ట్రంలో ఉంది, వైద్యుల కొరత ఎక్కువగా ఉంది, అందులో ప్రభుత్వ వైద్యుల కొరత ఇంకా ఎక్కువగా ఉంది. కాబట్టి ఏదైతే ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు వస్తాయి, పైగా ఇప్పుడు ఆల్రెడీ 6 కాలేజీలు రన్నింగ్లో ఉన్నాయి, ఇంకో 11 కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి. అవన్నీ వస్తే ఒక పక్క అనుసంధానమైన హాస్పిటల్లో పేద ప్రజలకి వైద్యం ఉచితంగా అందడం జరుగుతుంది. పెద్ద పెద్ద వ్యాధులకు కూడా అక్కడ ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుంది. అలాగే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెడికల్ అండ్ డాక్టర్ చదవాలని ఒక కుతూహలమైన కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక కూడా రేపు పొద్దున్న సీట్లు పెంపుదల వల్ల ఆల్రెడీ ఉన్నటువంటి కేవలం 1947 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు 17 కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకొచ్చాడు కేంద్ర ప్రభుత్వం నుంచి. కాబట్టి దీన్ని ఏమైనా సరే ఈ పీపీపీ విధానాన్ని అడ్డుకోవాలని, ఉచితంగా వాళ్ళకి ఇచ్చి వీళ్ళ జేబులు నింపుకోవాలనే దురుద్దేశంతో ఏదైతే చేస్తున్నారో అన్నీ కూడా బెడిసికొట్టడం కోసం తప్పకుండా ప్రజా ఉద్యమం తీసుకుని ప్రజా ఉద్యమం ద్వారా రేపొద్దున 12వ తారీఖున ఉంగుటూరు గ్రామంలో, ఉంగుటూరు హెడ్ క్వార్టర్లో, ఉంగుటూరులో మరి వేలాదిగా ప్రజలు మాతో పాటు కలిసి ప్రయాణించేటువంటి వివిధ పార్టీల నాయకత్వంతో, అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు కార్యకర్తల నాయకుల అభిమానులు అందరూ కూడా వేలాదిగా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ప్రభుత్వానికి చెంపపెట్టుగా కాలేజీలు పీపీపీ విధానాలు ఇవ్వడం కాదు, ప్రభుత్వం నిర్మాణం చేసేలాగా ఒత్తిడి తీసుకురావడానికి మా సాహిత్యంలో కృషి చేస్తాను. తప్పకుండా ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని సక్సెస్ చేయాలని చెప్పి కోరత జరుగుతూ ఉంది. నవంబర్ 14-15 తేదీల్లో జరిగే రైతు సంఘం 23వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చెల్లా పుల్లారెడ్డి, నాయకులు సిరపరపు రంగారావు, బంకురు నాగేశ్వరరావు, కరగ వెంకట్రావు కోరారు. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద రైతు సంఘం ముఖ్యుల సమావేశం జరిగింది. జిల్లా మహాసభలో వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యలను చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు సుబ్బారావు, చీర్ల వెంకన్న, పెనుగంటి దుర్గా, సన్నాసమ్మ కిషోర్, రమణ, బర్ల బాలాజీ, దౌర్లు సీతయ్య, వెన్నెల శ్రీను, గంటా కోటి, సిరపు గణేష్, బేతా అప్పారావు, సలమూరి సత్యనారాయణ, గోర్లు రమేష్, సిరప్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. రైతుల సమస్య మీద విస్తృత సమావేశం జరుగుతున్నది. ప్రధానంగా ఈ నెల 14-15 తారీఖులో జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. జిల్లా రైతు మహాసభలు జరుగుతున్నాయి కాబట్టి ఈ మహాసభలో ప్రధానంగా రైతుల యొక్క సమస్యల మీద చర్చించే దాని గురించి ప్రతినిధి వర్గం పాల్గొంటుంది. ఈ ప్రతినిధి వర్గం ఈ రైతుల సమస్య సంబంధించి కౌలు రైతులు వేలాది మంది కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులు మరి పంట పెట్టుబడులు పెడుతున్నారు. వాళ్ళకి ఏ రకమైన నష్టపరిహారాలు తుఫాన్లు
అదేవిధంగా వర్షాలు విపరీతంగా కురుతుంటే పంట నష్టం వస్తుంటే పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు, వాళ్ళకి ఏం రకమైనటువంటి రాయితీలు కల్పించే పరిస్థితి లేదు. కానీ ఎన్నికలప్పుడు మాత్రం చెప్పే మాట ఏంటంటే రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే అన్నం పెట్టే రైతు, అంచేత రైతుల సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పిన మాటలు ఏ రకంగా కూడా ఆచరించే పరిస్థితి లేదు, అనుసరించే పరిస్థితి లేదు. ఈ రోజున రైతులకు సంబంధించి అనేకమంది ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. అందుచేత ఈ పాలక వర్గాలు విధానాలని రైతుల్ని ఇచ్చే మాటను పోషించుకునే పద్ధతిలో ఆలోచన చేసి అమలు చేయాలనేది విజ్ఞప్తి చేస్తాం. ఈ నెల 14-15 తారీఖుల్లో పాలకోడేరు మండలం మోగలు గ్రామంలో సిఐటి 23వ జిల్లా మహాసభ జరుగుతుంది. ఆ జిల్లా మహాసభ యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ రైతు సంఘం జిల్లా ముఖ్య సమావేశం ఏర్పాటు చేసాం. దాంట్లో నిర్ణయించడం జరిగింది. అయితే ఈ మహాసభ జరగడానికి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని గాలి వదిలేసి ఇవాళ పరిపాలన సాగిస్తున్నాయి. 2014లో మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు రైతాంగ సమస్య పరిష్కరిస్తానని చెప్పి అన్నాడు ఆయన. అయితే ఇవాళ రైతుకు సంబంధించిన ఇవాళ వ్యవసాయ స్థిరీకరణ నిధి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆయన. అయితే ఇవాళ వ్యవసాయాన్ని స్థిరీకరణ నిధి అక్కడ ఏర్పాటు చేయలేదు, రైతు ఆత్మహత్య తగ్గిస్తానని చెప్పి అన్నాడు ఆయన. 2014 నుంచి ఇప్పటి వరకు చూస్తే సుమారు 5 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కారణం ఏంటంటే రైతుకి వ్యవసాయం గిట్టుబాటు లేని పద్ధతిలో ఇవాళ వ్యవసాయం ఉంది. వ్యవసాయం గిట్టుబాటు లేక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయితే ఆత్మహత్య నివారణ అనేది ఎక్కడ కూడా కన్సూప్ మేరలో కనబడతలేదు. అయితే రైతు యొక్క ఆత్మహత్య నివారణకి ప్రత్యేకంగా కమిటీని దాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని స్వామినాథన్ గారిని చైర్మన్గా పెట్టారు. ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే రైతు ఆత్మ నివారణ కావాలంటే వ్యవసాయ రంగంలోని రైతు పెట్టిన పెట్టుబడికి 50% కలిపేస్తే రైతు ఆత్మ నివారణ అవుతాయి, వ్యవసాయ రంగం కూడా బాగుపడుతుందని చెప్పి ఆయన చెప్పారు. ఆయన దాన్ని అంగీకరించింది కేంద్ర ప్రభుత్వం. ఈ రోజు కూడా వ్యవసాయ రంగానికి సంబంధించిన పండిన పంటకి 50% ఎక్కడ కూడా ఇచ్చే పరిస్థితి కనపడతలేదు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న నిర్వహించబోయే వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ను తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజులు ఆదివారం ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్వహణలో ఉంటేనే పేదలకు వైద్యం అందుతుందని, విద్యార్థులకు ఉచిత విద్య దొరుకుతుందన్నారు. ఈ నెల 12న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పేరు మీద నిరసన ర్యాలీ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచే విధంగా ఈ నెల 12న జరగబోయే నిరసన ర్యాలీకి భారీగా తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ముప్పిడి సంపత్ కుమార్, గుండుమోగల సాంబయ్య, సిర్రాపు శాంతకుమార్, కట్టా నాగరాజు, కనుపూరి ఉదయభాస్కర్, తాడేపల్లి మోషే, అరిగెల అభిషేక్, కట్టా రంగబాబు, తగరపు వలస మురళీకృష్ణ, మస్తాన్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర 16-17 నెలలు అయింది, సంవత్సరన్నర కాలం గడిచిపోయింది. మన రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది వైద్య విద్యార్థులు ఎంతో అభిరుచితోటి మెడిసిన్ చదవాలన్న ఆసక్తితోటి కేవలం డబ్బులున్న వాళ్ళు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి కోట్లాది రూపాయలకి ఇచ్చి మెడిసిన్ చదువుకునేవాళ్ళు. పేద ప్రజలకి ఎంత ఆశ ఉన్నా, ఎంత ఆసక్తి ఉన్నా, చదువులు ఎంత మెరిట్ ఉన్నా ఆర్థిక స్తోమత లేక వాళ్ళ పాపం మెడిసిన్ చదవాలన్న కోరికని నెరవేర్చుకోలేక ఏదో నర్సింగ్ కోర్సులు ఇంకో కోర్సులు జాయిన్ అయ్యే పరిస్థితి ఉండేది. మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టిన తర్వాత ఆ పేద కుటుంబాల్లో ఉన్న విద్యార్థులకి ఉన్నత చదువులు చదువుకునే అవకాశం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆయన తర్వాత వచ్చి దాన్ని నిర్వీర్యం చేసిన మన ప్రీతం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి, వైద్యానికి, వ్యవసాయానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత భారతదేశ చరిత్రలో ఎవరు ఇచ్చి ఉండరు అంతటి. ఎందుకంటే ఆయన విజన్ ఈ వైద్య విద్య అందుబాటులో అందరికీ అందుబాటులో లేదని మోదీ గారికి ఆయనతో ఉన్న సన్నిహితాన్ని అడ్డం 17 మెడికల్ కాలేజీలని కేంద్ర ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేయించి 17 మెడికల్ కాలేజీల్లోనూ కూడా మనకి ఈ సీట్లు అందుబాటులోకి వస్తే మన నెక్స్ట్ పీజీ కూడా మనమే ఇక్కడ మన రాష్ట్రంలోనే పీజీ కోర్సులు కూడా వాళ్ళకి చదువుకునే అవకాశం కల్పించవచ్చని ఒక ఉదాత్తమైన ఆలోచనతో, ఒక నోబుల్ థాట్ తోటి 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే ప్రజల్ని మోసపుచ్చుతూ, ప్రజల్ని మభ్యపెడుతూ కోట్లు గడించడానికి ప్రైవేట్ పరం చేసేస్తున్నాడు. ఆల్రెడీ రన్ అవుతున్న మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేసేస్తా అంటున్నాడు P4 విధానంలో. అలాగే సగం నిర్మాణంలో ఉన్న కాలేజీలు 10 కూడా
ప్రైవేట్ పరం చేసేస్తా అన్నాడు. దీనికి నిరసనగా మనం ఆ కార్యక్రమం దాన్ని 12వ తారీఖు వచ్చే బుధవారం నాడు ఆ కార్యక్రమం చేయాలని ఒక కార్యక్రమం ర్యాలీ రూపంలో వెళ్ళి అధికారుల ద్వారా తెలియజేయాలని ఒక కార్యక్రమం పెట్టారు. ఎక్కడా లేని విధంగా దేశంలో కానివ్వండి, ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడా లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మంచి పేరు వస్తుంది అనే ఒక దురుద్దేశంతో అన్ని మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఏకైక ఉద్దేశం ఈ పేద ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు, వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఇది ప్రైవేటీకరణ చేయడానికి పీపీపీ మోడ్లో ఆయన అనుచరులకు ఇచ్చుకునే ఆలోచనతో దీన్ని దుర్మార్గమైనటువంటి చర్యగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో పేద వర్గాల పట్ల మనం నిలబడాలి. పేదల పిల్లలు డాక్టర్లు అవ్వాలన్నా, పేదలకి ప్రతి జిల్లాలోని కూడా ఒక మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఉండాలి. దాని ద్వారా పేదలకు న్యాయం జరుగుద్ది, పేద వర్గాల ప్రజలకి అన్ని రకాల ఉద్యోగాలు వస్తాయి. దీన్ని అడ్డుకుని తీరాలనే ఒక ఉద్దేశంతో 12వ తారీఖు నాడు 175 నియోజకవర్గాల్లో కూడా ర్యాలీలు చేసి ఈ కూటమి ప్రభుత్వం సిగ్గుపడే విధంగా, కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా కూడా ఈ ర్యాలీలు చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎం పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595.
తాడేపల్లిగూడెం బ్రాహ్మణ సేవా పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం పెద్ద తాడేపల్లిలో ఉన్న బ్రాహ్మణ కళ్యాణ మండపంలో బ్రాహ్మణ సేవా పరిషత్ కార్తీక వన సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర భవన నిర్మాణ సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ పాల్గొన్నారు. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్నివీసి కృష్ణమోహన్, కొడవటిగంటి నరసింహాచార్యులు, కూచి నాగేశ్వరరావు, పెద్దతాడేపల్లి సర్పంచ్ పోతల అన్నవరం, షేక్ బాజీ, గమిని సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ కుటుంబ సభ్యులచే ముందుగా ఉసిరి చెట్టుకు పూజలు చేశారు. కార్తీక వన సమారాధనలో బ్రాహ్మణ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈవేళ సమాజంలో బ్రాహ్మణుల అవసరం ఎంతైనా ఉంది. ఏ కార్యక్రమమైనా వీరు లేకుండా జరిగే పరిస్థితి లేదు. ఆ కార్యక్రమాలన్నీ ఈవేళ ఎవరి కులం వాళ్ళు చూసుకోవడం ఎక్కడా కూడా తప్పు కాదు. ఇతర కులాలను ద్వేషిస్తేనే తప్పు, కానీ మన కులాన్ని మనం గౌరవించడం అనేది సత్సాంప్రదాయం. ముఖ్యంగా ఇవాళ ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి మరి మిత్రుడు కృష్ణమోహన్ గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా వస్తానన్నాను. ఇవాళ మీ అందరితో ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తాను. ముఖ్యంగా రాజకీయంగా, ఆర్థికంగా బ్రాహ్మణ శాఖ బలపడినప్పుడే అందరికీ కూడా న్యాయం జరిగే అవకాశం. గతంలో అయితే ఉద్యోగాలు మరి నిష్పత్తి చూసినప్పుడు ఎక్కడికెళ్ళినా ఒక 70% దాకా ఏ ఉద్యోగంలో అయినా సరే బ్రాహ్మణులు ఉండే పరిస్థితి ఉండేది. రాను రాను అది కూడా ఇప్పుడు ఈవేళ రిజర్వేషన్ల తర్వాత అణగారిన వర్గాలని కూడా చూసుకుంటూ ఈవేళ మరి అయినా సరే ఎక్కడైనా సరే ఆధిపత్యంగా మీకున్న తెలివితేటలు ఏ ఒక్క కులానికి ఉండవని సభాముఖంగా తెలియజేస్తాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా ఆర్థికంగా కూడా ఈ కార్పొరేషన్ కి నిధులిచ్చి మీ అందరి అభ్యున్నతికి కోసం కూడా ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గాయత్రి బ్రాహ్మణ కళ్యాణ మండపంలో బ్రాహ్మణ బంధువులంతా కలిసి ఐక్యంగా బ్రాహ్మణ వనసమారాధన కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా ఇవాళ రోజున చేయడం చాలా సంతోషం, ఆనందనీయం. ఐక్యత అనేది ఒక సామాజిక వర్గంగా చూపించినప్పటికీ మిగిలిన కులాల అన్నిటితోనూ కూడా ఇవాళ మంచి వాతావరణాన్ని బ్రాహ్మణులు కలిగి ఉండడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు తాడేపల్లిగూడెంలో ఈ కార్యక్రమానికి పుర ప్రేమికులు, రాజకీయ నాయకులు, బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా స్వచ్ఛందంగా హాజరవుతున్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మేము ఏ కార్యక్రమం చేపట్టినా కూడా సమాజానికి మంచి చేసే విధంగా, సమాజానికి దోహదపడే విధంగా పలు కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో చేయడంలో కూడా మా బ్రాహ్మణ సంఘం ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ సంఘం ద్వారా మంచి కార్యాచరణ చేసి భావితరాలకు ఉపయోగపడే విధంగా ఓ రకమైనటువంటి కార్యాచరణ చేయడంతో పాటు
సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తాం మేము. ఈ రోజున గాయత్రి కళ్యాణ మండపంలో నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో కూడా అందరి సహకారంతో కూడా ఈ కార్తీక దామోదర యొక్క తరి ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. కార్తీక దామోదర పూజా కార్యక్రమం, చక్కనైన సాంస్కృతిక కార్యక్రమాలు, చక్కనైన తరి ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. ఒకటే సిద్ధాంతం, మనందరం కూడా బ్రాహ్మణ అన్ని శాఖలు కూడా ఒకటే, మనందరం కూడా ఐక్యత కుటుంబం. ఇలాంటి గాయత్రి కళ్యాణ మండపంలో ముందు మేమందరం కూడా ఎన్నో కార్యక్రమాలు, నెలవారీ కార్యక్రమాలు కానివ్వండి, పేదవాళ్ళకు ఉపనయనాలు కానివ్వండి, పేదవాళ్ళకి పెళ్ళిళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి, మా వంతు మా కమిటీ వారందరూ కూడా చేస్తాం. ఈ కార్తీక దామోదర కార్యక్రమంలో పూజా తరి ఆరాధనలో పాల్గొన్న వారికి అందరూ కూడా పేరు పేరు కూడా మంగళాశాసనం. ముందుగా మా తమ్ముడు కృష్ణమామ గారికి నిన్ననే రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం జరిగింది. ముందుగా ఆయనకి ఈ కార్యక్రమాలు అవగానే అభినందన సభ, తదుపరి తోటి డైరెక్టర్లైన వివిధ జిల్లాల నుంచి వచ్చే ఒక 5 డైరెక్టర్లు, కార్పొరేషన్ చైర్మన్ గారు అందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మన బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణ అందరం కలిసి వాళ్ళని అభినందించవలసిన పరిస్థితి ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. వీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం చేయవలసిందిగా చూస్తున్నాను. అందరూ వచ్చినందుకు అందరూ కూడా థ్యాంక్స్. ఏపీయూడబ్ల్యూజే అనుబంధంగా ఉన్న తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల వనసమారాధన కార్యక్రమాన్ని నవంబర్ 20 గురువారం నిర్వహిస్తున్నామని యూనియన్ నాయకులు ప్రకటించారు. స్థానిక గొల్లగూడెం సెంటర్లో ఉన్న ఐజేయు జాతీయ కార్యదర్శి దోసనపూడి సోమసుందర్ నివాసంలో ఆదివారం ప్రెస్ క్లబ్ సమావేశం జరిగింది. నవంబర్ 13 లోపు ప్రెస్ క్లబ్ సభ్యత్వ పునరుద్ధరణ పూర్తి చేయాలని నిర్ణయించారు. నాయకులు మాట్లాడుతూ 6 దశాబ్దాల చరిత్ర కలిగిన ఏపీయూడబ్ల్యూజే అనుబంధం కీర్తిశేషులు వానపల్లి సుబ్బారావు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యదర్శి దోసనపూడి సోమసుందర్, సీనియర్ జర్నలిస్టులు చిట్యాల రాంబాబు, తేతలి గంగాధర్ రెడ్డి, రామరాజు తదితర పెద్దల మార్గదర్శకత్వంలో 4 దశాబ్దాలుగా జర్నలిస్టుల సంక్షేమం కోసం, సమస్యల పరిష్కారం కోసం 4 దశాబ్దాలుగా ఎన్నో ఉద్యమాలను ఈ ప్రెస్ క్లబ్ నిర్వహించిందని అన్నారు. వార్తల సేకరణలో నిరంతరం ఒత్తిడిలో పనిచేసే జర్నలిస్టులకు ఆటవిడుపుగా ఆహ్లాదాన్ని కలిగించే విధంగా జర్నలిస్టు కుటుంబాల మధ్య సహృద్భావ వాతావరణ లక్ష్యంగా ఈ వన సమారాధన నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎడ్లపల్లి మురళి, జిల్లా కార్యదర్శి గజపతి వరప్రసాద్, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు చిక్కాల రామకృష్ణ, తేతలి గంగాధర్ రెడ్డి, అలమండ నరసింహారావు, కోలాటి మోషే, పుండరికాక్షుడు, మారంపూడి యేసు, మహేష్, దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఈ నెల 20వ తేదీన నిర్ణయించాలని సభ్యులందరూ కూడా ఏకగ్రీవ ఆమోదం తెలపడం జరిగింది. ఆ మేరకు వన సమారాధనకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఏపీడబ్ల్యూజే అనుబంధంగా దీర్ఘకాలంగా సభ్యులుగా ఉన్నవారు ఏపీడబ్ల్యూజే మార్గదర్శకాలకు గౌరవం, విలువ ఇచ్చి ఏపీడబ్ల్యూజేకి అండదండలు అందించే అందరూ కూడా ఒక సమూహంగా ఉన్నాం. కాబట్టి ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మద్దతుగా నిలబడిన వాళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలని కోరి ప్రార్థిస్తున్నాం. తాడేపల్లిగూడెంలో ఈ నెల 20వ తేదీన ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన నిర్వహించాలని ఈరోజు ఏపీడబ్ల్యూజే సభ్యులుగా ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా మీటింగ్ వేసుకుని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ మేరకు ఈ నెల 20వ తారీఖుని కార్తీక వన సమారాధన ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో తాడేపల్లిలో నిర్వహించడానికి, అలాగే తాడేపల్లిలో పాత్రికేయ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులు అందరూ కూడా ఈ యూనియన్కి ఎవరైతే బద్దులే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇందులో భాగస్వాములు అవుతారు. ఈ యూనియన్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కార్తీక వన సమారాధన జరుగుతుంది. ఏపీడబ్ల్యూజే అనుబంధ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనే విధంగా ఏపీడబ్ల్యూజే యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తారీఖున కార్తీక వన సమారాధన ఏర్పాటు చేశాం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే పాత్రికేయుల కుటుంబ సభ్యులతోటి ఒక రకమైన ఆహ్లాదకర వాతావరణం, కుటుంబ సభ్యులు మేము అందరం కలిసి జస్ట్ గెట్ టుగెదర్ అనమాట. దానికోసం దీన్ని మేము ఏర్పాటు చేసాం. అయితే ఏపీడబ్ల్యూజే యూనియన్ నుంచి గత 40 ఏళ్ళుగా సోమసుందర్ గారు కానీ, రెడ్డి గారు కానీ, రాంబాబు గారు, సీనియర్ జర్నలిస్టులు, వానపల్లి సుబ్బారావు గారు
వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఈ వనభోజనాలని దీన్ని ఒక సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. వారి బాటలోనే మేము నడుస్తున్నాం. ఇప్పుడు ఈ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వన సమారాధనని ప్రతి ఒక్కరు దీన్ని ప్రోత్సహించి దీంట్లో పాల్గొని మాకు సరైన అండదండలు అందించవలసిందిగా మేము కోరుతూ, షుగర్ వ్యాధిపై అందరికీ అవగాహన రావాలని డైమండ్ లయన్స్ చైర్మన్ లయన్ పేరిచెర్ల మురళీకృష్ణంరాజు, జోన్ చైర్పర్సన్ లయన్ షేక్ బాజీలు అన్నారు. స్థానిక R&B గ్రౌండ్స్లో క్లబ్ అధ్యక్షులు మద్దుకూరి మోహన్ ప్రసాద్ ఆధ్వర్యంలో మధుమేహ నిర్ధారణ పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ బాజీ, పేరిచెర్ల మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ జిల్లా గవర్నర్ లయన్ పాపారావు నాయుడు పిలుపు మేరకు డైమండ్ లయన్స్ ఆధ్వర్యంలో షుగర్ వ్యాధి నియంత్రణకై అవగాహన కార్యక్రమం చేపట్టామన్నారు. ఆయుర్వేద వైద్యులు కంచర్ల లక్ష్మీ నరసింహం మాట్లాడుతూ షుగర్ వచ్చిన వారు వైద్యుల సలహాలు పాటించాలన్నారు. క్లబ్ ట్రెజరర్ లయన్ బడుగు చంద్రశేఖర్ వందే మాతరం 150 సంవత్సరాల వేడుకల సందర్భంగా వందే మాతర గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ బెజవాడ రాంబాబు, మానేపల్లి కిరణ్, గాజుల మురళీకృష్ణ, రాజాత్రినాథ్, దంగేటి ముఖర్జీ, గ్రంథి అపర్ణ ప్రసాద్, మధుబాబు, సత్యనారాయణ, బాబురావు గుప్తా, ప్రసాద్, ఈశ్వర్, కుందుం వెంకటేశ్వరరావు, ఆంజనేయ స్వామి, దాసరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పాపారావు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి ఈ సేవా సామ్రాజ్యంలో మరి తాడేపల్లిగూడెంలో డైమండ్స్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా మరి ఈరోజు మెడికల్ క్యాంప్ ఇక్కడ షుగర్ నిర్ధారణ పరీక్షలు చేయడం అభినందనీయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ షుగర్ మహమ్మారి మన దేశంలోనే ప్రపంచ దేశాల్లో కూడా భారీగా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ఇద్దరు మనుషులు ఉంటే ముగ్గురులో ఇద్దరికి షుగర్ వ్యాధి ఖచ్చితంగా ఉంటుంది ఈ రోజున. మరి దాన్ని నియంత్రించుకోవడమే తప్ప దానికి శాశ్వత పరిష్కారం ఇప్పటివరకు మన శాస్త్రవేత్తలు ఏమి కనుక్కోలేదు. కాకపోతే దీన్ని పెద్దలు చెప్పినట్టుగా మరి దీని వ్యాయామం, అదేవిధంగా యోగా, మరి దాని ద్వారా మరి డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకుంటాం. మరి ఈ ప్రతి నెల కూడా మరి వ్యాధి నిర్ధారణ చేయించుకున్న తర్వాత డాక్టర్స్ని సంప్రదించి మరి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మరి ఒక షుగర్ని కంట్రోల్లో ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా చూడాలని చెప్పి తెలియజేస్తాం. 316G జిల్లా గవర్నర్ లయన్ NVVS పాపారావు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి డయాబెటీస్ అవేర్నెస్ మంత్గా ఈ నవంబర్ నెలలో ఎవరైతే షుగర్ వ్యాధికి గురయ్యి ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారిని గుర్తించి వారిని సరైన వైద్యుల దగ్గరికి పంపే ప్రక్రియలో భాగంగా మరి తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెల క్రమం తప్పకుండా మా R&B గ్రౌండ్లో జరిపే ఈ డయాబెటీస్ మరి మధుమేహ నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని ఈ రోజున మా జోన్ చైర్పర్సన్ షేక్ బాజీ గారు ప్రారంభించడం జరిగింది. మరి ప్రతి వ్యక్తి కూడా ఈ షుగర్ మహమ్మారికి గురై మరి వారి యొక్క జీవితాన్ని సద్వినియోగం చేసుకోలేని పరిస్థితిలో రావడం జరిగింది. అన్ని వయసుల వారిని పట్టి పీడిస్తున్న మహమ్మారిగా ఈ షుగర్ వ్యాధిని మనం అందరం కూడా చూస్తున్నాం. ఒక లైన్ లో మెంబర్గా ఉంటూ ప్రతిరోజు కూడా నిత్యం యోగాని గున్నం ఫంక్షన్ హాల్లో 5:30 నుంచి 6:30 వరకు దాదాపుగా ఒక 70 మంది వరకు కూడా అటెండ్ అవుతున్నారు. అలాగే 6:30 నుంచి 7:30 దాకా బలుసులమ్మ గుడి ఆలయంలో కూడా మనకి ఒక 25-30 మంది వరకు కూడా యోగాకి వస్తున్నారండి. మరి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని, యోగా అనేది ఈ రోజున డాక్టర్ల వల్ల కూడా అవనటువంటి రోగాలన్నీ కూడా యోగాలో తగ్గుతున్నాయి. ఒక్కొక్కళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి సమస్య ఇక్కడ పరిష్కారం అయిన తర్వాత వాళ్ళు మాట్లాడే తీరు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మరి ఇలాంటి క్యాంపులు అనేవి లయన్స్ క్లబ్ ద్వారా మనం జరగడం చాలా ఆనందం. తాడేపల్లిగూడెం పట్టణ ఇలవేల్పు గ్రామదేవత శ్రీ శ్రీ బలుసులమ్మ అమ్మవారి సన్నిధిలో ఈ నెల 10న సోమవారం సాయంత్రం 6 గంటల నుండి కార్తీక మాస సాయంత్రం 6 గంటల నుండి పర్వదినాలు పురస్కరించుకుని కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సారథ్యంలో ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మహిళా భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయ ప్రాంగణమంతా కూడా రంగురంగుల రంగవల్లులతో దీపాలతో అలంకరణ చేయాలని కమిటీ వారు కోరారు. దీపోత్సవానికి సంబంధించి ఎవరైనా నూనె, ఒత్తులు ఇవ్వదలుచుకుంటే ఆలయం వద్ద అందజేయాలని అన్నారు.
శ్రీ శ్రీ బలశరమ్మ అమ్మవారి దేవస్థానమునందు ప్రతి కార్తీక మాసమందు కూడా అఖండమైనటువంటి దీపాలని ఉత్సవంగా నిర్వహించుకుంటూ వస్తున్నటువంటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం 3వ సోమవారం, కార్తీక మాసం 3వ సోమవారం అనగా 10వ తారీఖు అనగా రేపు ఉదయం చక్కగా భక్తులు ఇచ్చినటువంటి నూనె ఒత్తులు అన్నీ కలిపి సాయంత్రం 6 గంటలకు చక్కగా అందంగా ఆలయం అంతా కూడా ఎంతో సుందరంగా శివలింగ రూపంలో, అలాగే స్వస్తిక్ కానివ్వండి ఓంకార రూపంలో అందంగా సేవకుల చేత అమర్చి చక్కగా స్వామివారికి ఉపచారాలు అంటే పూజా వైదికంగా నిర్వహించి వచ్చినటువంటి భక్తులు అందరి చేత కూడా వారి స్వహస్తాలతో దీపాలను వెలిగించుకునే విధంగా మన యొక్క ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి గారు శ్రీ వెంకట చంద్రశేఖరరావు గారు వారి యొక్క పర్యవేక్షణలో అఖండ దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. మన గ్రామ దేవత శ్రీ 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 బలుసులమ్మవారి ఆలయ సన్నిధిలో కార్తీక మాస పర్వదినాలు పురస్కరించుకుని ప్రతి కార్తీక మాసంలోనూ అమ్మవారి సన్నిధిలో నిర్వహించేటటువంటి కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని రేపు సాయంత్రం 6 గంటలకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వపు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సారథ్యంలో ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు గారి నేతృత్వంలో అత్యద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మహిళా భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని రేపు ఆలయ ప్రాంగణం అంతా కూడా అత్యంత సుందరంగా రంగురంగుల రంగవల్లులతో అలాగే అత్యద్భుతమైన దీపాలతో ఈ దీపాలంకృతం చేసి ఈ మహత్తరమైన కార్యక్రమంలో ప్రజలందరినీ కూడా భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ 41వ కార్తీక వన మహోత్సవం 2025 నవంబర్ 11 మంగళవారం ఉదయం 8 గంటల నుండి వెంకటరామన్నగూడెం తెలికిచెర్ల రోడ్లో శ్రీ ముత్యాలమ్మవారి గుడి వద్ద గల సత్య రామకృష్ణారెడ్డి మెమోరియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఉద్యానవనంలో నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష కార్యదర్శులు ఈతకోట భీమశంకర్రావు, రవి అగర్వాల్ పేర్కొన్నారు. లక్ష్మీనారాయణ పూజ, సత్యనారాయణ స్వామి వ్రతం సత్యనారాయణ రెడ్డి వెంకటలక్ష్మి దంపతులచే చేయబడుతుందన్నారు. వివిధ సాంస్కృతిక కళా క్రీడా కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. సభ్యులందరూ కుటుంబ సమేతంగా వ్యాపార భాగస్వాములతో పాల్గొనాలని కోరారు. ఎఫ్సీఐ కాలనీ రెసిడెన్షియల్ అసోసియేషన్ కార్తీక వన సమారాధన స్థానిక ఎఫ్సీఐ కాలనీ రోడ్ నెంబర్ 4లో ఉన్న చిరంజీవి పార్కులో ఆదివారం జరిగింది. ఎఫ్సీఐ కాలనీలో ఉన్న ప్రతి కుటుంబం ఈ కార్తీక వన సమారాధనలో పాల్గొన్నారు. పిల్ల పాపలతో ఎంతో సంతోషంగా గడిపారు. అసోసియేషన్ సభ్యులు పిల్లల ఆటల పోటీలు, మహిళల ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. చలంచర్ల హరి కుటుంబ సభ్యులు ఉసిరి చెట్టు కింద దామోదర పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్, కార్యదర్శులు మాట్లాడుతూ ఈ వన సమారాధన ముఖ్య ఉద్దేశం ధనిక పేద కుల మతాల తారతమ్యం లేకుండా అందరం కలిసి ఒక్కరోజైనా ఆనందంగా గడపాలన్నది ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగిందన్నారు. అందరూ ఆనందంగా గడపడం కోసం ఏర్పాట్లు చేసిన అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పార్కులో కార్తీక వన సమారాధన నిర్వహించుకోవడానికి సహకరించిన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్కి, మున్సిపల్ కమిషనర్ యేసుబాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ మేడవరపు రంగారావు, వైస్ ప్రెసిడెంట్ శానం లలిత, సెక్రటరీ ఎంఎస్కే జనార్దన్ రావు, ట్రెజరర్ పివి పరమాత్మ, గౌరవ అధ్యక్షులు పోతినేడి నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ కేవి చలం తదితరులు పాల్గొన్నారు. ఎఫ్సీఐ కాలనీ రెసిడెంట్ అసోసియేషన్ వాళ్ళ తరఫున కార్తీక వన సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. దీని సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఏ ఒక్క పని ఎందైనా సరే మాకు సహాయ సహకారాలు అందించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ వన సమారాధన యొక్క ముఖ్య ఉద్దేశం ధనిక భేద కుల మత తారతమ్యాలు లేకుండా, భేషజాలు లేకుండా అందరం కలిసిమెలిసి ఒక్కరోజైనా ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో మా ప్రెసిడెంట్ గారు నిర్ణయించడం జరిగింది. దానికి మా అసోసియేషన్ తరఫున కమిటీ మెంబర్లను కానీ ఎఫ్సీఐ కాలనీ వాసులందరం కూడా ఆయనకి సహకారాలు అందించి తోడ్పాటు చేయడం జరిగింది. ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాం. ఎఫ్సీఐ కాలనీ తరఫున మన డాక్టర్ చిరంజీవి పార్క్ నందు దామోదర పూజ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఆడపిల్లలు, చిన్నపిల్లలు, తర్వాత పెద్దలు అందరికీ కూడా
మన ఆటపాటల కార్యక్రమాలు పెట్టి ప్రతి సంవత్సరం కూడా ఇలా చేస్తున్నాము. ఇది రాబోయే రోజుల్లో కూడా ఇలా చేస్తామని చెప్పి ఆశిస్తూ మరి కమిషనర్ గారికి తర్వాత చైర్మన్ ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కండక్ట్ చేసాము. ఆ లేడీస్కి మగవాళ్ళకి అందరికి కూడా ఆటపాటలతోటి ఈరోజు జరుగుతుంది. ఈరోజు ఎఫ్ఐ కాలనీ వాసులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా మళ్ళీ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని చిరంజీవి పార్క్లో నిర్వహించుకుంటున్నాం. ఇది గత చాలా కాలం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నాం. ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆటపాటలతోటి రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతోటి మరి కార్యక్రమంలో ఎన్నో ఉత్సాహమైనటువంటి కార్యక్రమాలని చేసుకుంటూ మేము వస్తున్నాం. ఈ కార్యక్రమం సాయంకాలం వరకు జరుగుతుంది. ఎమ్మెల్యే గారిని కమిషనర్ గారిని అందరినీ ఆహ్వానించడం జరిగింది. మరి గ్రామస్తులందరూ కూడా కాలనీ వాసులందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమం పాల్గొన్నారు. మరి పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి మరి వాళ్ళ యొక్క సహకారాన్ని ఇస్తూ ఈ కార్యక్రమం తీసుకెళ్తున్నారు. ప్రతి ఏడు కూడా ఈ కార్యక్రమం మరింత ఉత్సాహంగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు వెంటనే పూర్తి చేసి మెట్ట ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలని, మొంతా తుఫాన్ నష్టపరిహారాలు చెల్లించాలని, నేవీ ఆయుధ డిపో పేరుతో జీలుగుమిల్లి మండలం వంకావరిగూడెంలో బలవంతపు సేకరణ ఆపాలని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా 23వ మహాసభ డిమాండ్ చేసింది. ఆదివారం జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభలో నూతనంగా ఎన్నికైన జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు అధ్యక్షతన నిర్వహించారు. మహాసభలో ఆమోదించిన 17 తీర్మానాలను నూతన జిల్లా కమిటీ వివరాలను ప్రకటించారు. జిల్లా నూతన అధ్యక్షులుగా కట్టా భాస్కర్రావు, జిల్లా కార్యదర్శిగా కె శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులుగా సిరిబత్తుల సీతారామయ్య, కోరస జలపాలు, జిల్లా సహాయ కార్యదర్శులుగా బొడ్డు రాంబాబు, కోన శ్రీనివాసరావు, మరో 18 మందితో నూతన జిల్లా కమిటీ ఎన్నిక జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ధాన్యం వరి కోతలు ప్రారంభమైంది. ఈ వరి కోతలు ప్రారంభమైన ధాన్యం కొనుగోలు సమస్యలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవాళ ధాన్యానికి ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధర రైతాంగానికి ఏమాత్రం కూడా సరిపోదు. కేరళ తరహాలో ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని, కనీసం రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ప్రకటించాలని చెప్పేసి ఈ మహాసభ డిమాండ్ చేసింది. అట్లాగే ఇవాళ వర్జీనియా పొగాకు లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయడం లేదు, కనీసమైన ధర కూడా రావడం లేదు. కాబట్టి లో గ్రేడ్ వర్జీనియా పొగాకు కనీస ధర కల్పించి రైతులు వద్ద పొగాకు పూర్తిగా కొనుగోలు చేయాలని చెప్పేసి మహాసభ కోరింది. దీంతో పాటు ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ప్రధానంగా మద్దతు ధర మేరకు బాగున్నా ఇవాళ ఆయిల్ ఫామ్ గెలలు ఎనివేత కానీ ఇతర సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. ఆయిల్ ఫామ్ రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని, పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి కూడా మహాసభ డిమాండ్ చేసింది. ప్రధానంగా కోకో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ధరని అనుసంధానిస్తూ ఫార్మా రూపొందించి ధర ప్రకటించాలని చెప్పేసి, అంతేకాకుండా రాష్ట్ర కోకో పోర్టుని ఏర్పాటు చేయాలని చెప్పేసి మహాసభ కోరింది. జిల్లా మహాసభలు నిన్న జరుపుకుని ఈ జిల్లాలో రైతాంగ సమస్యల మీద పనిచేయాలని కొన్ని తీర్మానాలని చేశాం. ఆ తీర్మానాల్లో ప్రధానమైనది ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం పాలు చాలా ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. కానీ ఆ పాలకి గిట్టుబాటు ధర లేక రైతులు చాలా నష్టపోతున్నారు. కానీ కనీసం దానా కానీ దోళ్ళకి కావాల్సిన ఏదైతే వైద్యం కానీ ఇవన్నీ కూడా ఏది కూడా అందించట్లేదు. అలాగే పాలు కేంద్రాల్లో పోసినప్పుడు కూడా విపరీతంగా దోపిడీకి గురవుతూ ఉన్నారు. ఆవు పాలు 23-24 రూపాయల కాడి నుంచి 30 రూపాయల లోపు ఆవు పాలు ఇస్తూ ఉన్నారు. అలాగే 70 రూపాయల కాడి నుంచి 60 రూపాయలు గేదె పాలు ఇస్తూ ఉన్నారు. కానీ ఈ పాలు ఏమాత్రం కూడా రైతులకు గిట్టుబాటు, ఆ రేటు ఏమాత్రం కూడా రైతులకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి కనపడలేదు. బతకలేక సావలేక ఏమీ చేయలేక దూడల్ని మేపి పాలు పోస్తూ ఉంటే ఆ రకమైన నష్టాల్లో కష్టాల్లో పాడి రైతులు బాధపడుతూ ఉన్నారు. ఈ 2 రోజులు 8-9 తారీఖుల్లో జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏలూరు జిల్లా రైతు సంఘం మహాసభలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ మహాసభకి అనేక మంది రైతాంగం, చిన్న సన్నకారు రైతులు, అలాగే వర్తక వ్యాపార సంఘాలు, అలాగే ఏదైతే ప్రజా సంఘాలు ఈ మహాసభకి పూర్తి సహాయ సహకారాలు అందించాయి. అందువల్ల ఈ మహాసభ ఘనంగా జరుపుకోవడం, విజయవంతంగా జరుపుకోవడానికి కృషి చేసిన వారందరికీ ఈ సందర్భంగా
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ముందు కూడా ఈ మహాసభలకి అన్ని అఖిలపక్ష ప్రజా సంఘాలు, అలాగే మన ఏదైతే రైతాంగం, వ్యాపారస్తుల ఆర్థిక సహకారాలు అందించి మా విజయాన్ని పాల్గొనడానికి కోరుతున్నాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తాడేపల్లిగూడెం శ్రీ సత్యసాయి సేవా సమితిలో స్వామివారి శతవర్ష జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రపంచవ్యాప్త అఖండ నామ సంకీర్తన శనివారం సాయంత్రం మొదలుకొని ఆదివారం సాయంత్రం వరకు అనగా 24 గంటలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సాయి భక్తులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు శ్రీ సత్యసాయి శతవర్ష జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆకుల సవీన్ బాబా, తోలేటి శ్రీనివాస్, శోభనాద్రిరావు, ప్రవా శ్రీనివాస్, మల్లికార్జునరావు, తిరుపతి రాయుడు, ఆకుల వెంకటేశ్వరరావు, సూర్యచంద్రరావు, విష్ణుమూర్తి, రుద్రసాయి, పాదం సత్యనారాయణ, వెంకటరమణ, విజయసాయి, సూరజ్, విశ్రుద్, రామకృష్ణ, గాది శ్రీరామచంద్రమూర్తి, పాలూరి సాయి, తోట రాధికారాణి, శ్రీలక్ష్మి, రమాదేవి, వరలక్ష్మి, వల్లి, తులసి, లక్ష్మీకుమారి, అమ్మాజీ, కొండ, లక్ష్మి, సునీత, పార్వతి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో ఒక ఎలక్ట్రానిక్ షాపులో కొనుగోలు చేసిన టీవీ పనిచేయకపోవడంతో వినియోగదారుడికి షాపు యజమాని నుండి సొమ్మును వెనక్కి ఇప్పించినట్లు జిల్లా విజిలెన్స్ సభ్యులు ఏఆర్కే హనుమంతరావు తెలిపారు. షాపు యజమాని ఫోన్ చేసి సొమ్ము చెల్లించకుంటే వినియోగదారుల ఫారం కోర్టులో వేస్తానని చెప్పగా 24 గంటల్లోనే వినియోగదారుడికి ఇచ్చివేశారని ఆయన చెప్పారు. వినియోగదారుల సంఘానికి వినియోగదారుడికి న్యాయం చేకూర్చే ఎంతో శక్తి ఉందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. బ్లాక్మెయిల్గా కాకుండా వినియోగదారుడికి న్యాయం చేకూర్చేలా పనిచేసినప్పుడే నాయకుడికి గుర్తింపు ఉంటుందన్నారు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.